ఈరోజు నేను వినాయక చవితి సందర్భంగా ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది చాలా టేస్టీయే కాకుండా హెల్తీ రెసిపీ అండి. ఎందుకంటే మనం ఇందులో అటుకులు, బెల్లము, చాలా రకాలైన నట్స్ వేసి చేస్తున్నాము. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని వేడి చేసుకొని అందులో ఒక కప్పు అటుకులు వేసుకోవాలి. ఇవి సుమారు 75 గ్రాములు ఉంటాయండి. ఇవి మనం ఉప్మా చేసుకునే అటుకులండి. మీడియం థిక్నెస్లో ఉంటాయి కదా, అవన్నమాట. వీటిని ముందుగానే జల్లెడ పట్టుకొని కడాయిలో వేసుకుంటున్నాను. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. లో ఫ్లేమ్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకొని వేయించుకోవాలి. ఏమాత్రం పచ్చిగా ఉన్నా కూడా మన పంటికి అంటుకుపోతూ ఉంటాయండి. ఇవి కొద్దిగా స్లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. అలాగని బ్రౌన్గా అయ్యేంతవరకు వేయించకండి, అస్సలు బాగుండదు. అటుకులు బాగా వేగిపోయినాయండి, క్రిస్పీగా అయిపోయినాయి. ఇలా వేళ్లతో నలిపి చూస్తే పొడి పొడిగా ఇవ్వాలన్నమాట. అటుకులు వేగడానికి నాకు 7 నిమిషాలు పట్టిందండి. ఇలా వేగిన అటుకుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ పైన పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 1/2 కప్పు బాదం పప్పులు వేసుకుంటున్నాను. ఇవి సుమారు 20 నుంచి 25 ఉంటాయండి. ఈ బాదం పప్పులు మన రెసిపీకి టేస్ట్ని ఇవ్వడమే కాకుండా దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వీటిలో ఫైబర్ చాలా ఉండటం మూలన మన హార్ట్కి చాలా మంచిది. ఇంకా మన హెయిర్కి, స్కిన్కి, బోన్కే కాదండి, మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. ఇలా బాదంని 2 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందులోకి ఒక 15 నుంచి 20 వరకు జీడిపప్పుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. జీడిపప్పు త్వరగానే వేగిపోతుందండి. చూశారు కదా, రంగు బాగా మారిపోయింది. అలాగని బాగా మార్చేయకండి, అస్సలు బాగుండదు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా అటుకులు వేసిన ప్లేట్లోనే వేసుకొని బాగా చల్లారనివ్వాలి. అదే కడాయిలోకి నేను ఇక్కడ ఒక 1/2 కప్పు మెలన్ సీడ్స్ వేసుకుంటున్నానండి. ఇవైతే 1 నిమిషంలోనే వేగిపోతాయి. మెలన్ సీడ్స్లో ప్రోటీన్, మినరల్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి. ఇది మన గుండెకి, హెయిర్కి, బోన్ స్ట్రెంగ్త్కి, కళ్ళకి చాలా మంచిది. ఇవి నువ్వులు పేలినట్టే పేలుతాయండి, కొద్దిగా రంగు మారుతాయి. అప్పుడు వీటిని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారే లోపల మనం బెల్లం సిరప్ తయారు చేసుకుందామండి. నేను ఇక్కడ అదే ప్యాన్లోకి 1/2 కప్ బెల్లం వేసుకుంటున్నాను. ఇది సుమారుగా 125 గ్రాములు ఉంటుంది. ఇందులోకి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనకి బెల్లం పాకం రానవసరం లేదండి, జస్ట్ బెల్లం కరిగిపోతే చాలు. ఈ బెల్లం సిరప్లో ఏమీ ఉండలు లేకుండా చూసుకోవాలండి. బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక 2 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించుకున్న అటుకులు, బాదం పప్పు, జీడిపప్పు ఇవన్నీ బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇది ఖచ్చితంగా పల్స్ మోడ్లోనే చేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ రిలీజ్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా ఇలా పొడి పొడిగా రావాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న పొడిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుందాం. ఇందులోకి మనం వేయించి ఉంచుకున్న మెలన్ సీడ్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా వేసుకోవట్లేదండి, కొన్ని పక్కన పెట్టేస్తున్నాను. అలా పక్కన ఉంచుకున్నవి మనకి గార్నిషింగ్కి పనికొస్తాయి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కిస్మిస్ వేసుకుంటున్నానండి. ఇంకా 6 ఇలాచీలు దంచి వేసుకుంటున్నాను. ఇందాక మనం తయారు చేసుకున్న బెల్లం సిరప్ ఉంది కదండి, అది ఫిల్టర్ చేసి వేసుకోవాలి. ఇక్కడ నేను సగం సిరపే వేసుకున్నానండి, సగం పక్కన పెట్టేశాను. అవసరమైతే మిగతాది వాడతానన్నమాట. ఈ సిరప్ని ఈ పౌడర్తో బాగా కలపాలి. ఇవి 2 బాగా కలిసింది అనిపిస్తే ఇంకా బెల్లం సిరప్ కలపకండి. ఒకవేళ బెల్లం సిరప్ ఎక్కువైంది అనిపిస్తే కనుక ఒక 5 నిమిషాలు పక్కన ఉంచేస్తే ఈ మిక్స్చర్ గట్టి పడిపోతుందన్నమాట. చూసారు కదా, నాకు కొంచెం వెట్టుగా అయిందండి, అందుకే నేను పక్కన పెట్టేశాను ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఒక మోదక్ మౌల్డ్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. ఇందాక మనం కొన్ని మెలన్ సీడ్స్ గార్నిషింగ్ కోసం అని పక్కన పెట్టాం కదండి, అవి ఈ మౌల్డ్లో 2 పక్కలా వేసుకుంటున్నాను. తర్వాత అటుకుల మిక్స్చర్ని ఒక ముద్దలాగా చేసి ఆ మౌల్డ్లో పెట్టి కంప్లీట్గా కవర్ అయ్యేలాగా అడ్జస్ట్ చేయాలి. ఈ మౌల్డ్కి 2 పార్ట్స్ ఉన్నాయి కదండి, సెకండ్ పార్ట్లో కూడా అలాగే అడ్జస్ట్ చేయాలి. ఎక్కడా గ్యాప్ ఉండకూడదండి, నిండుగా ఫిలప్ చేయాలి. ఇప్పుడు మౌల్డ్ని మూసేసి ఎక్స్ట్రా ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది కదండి, అది నీట్గా తీసేయాలి. మౌల్డ్ కింద భాగం నుంచి ఎక్కడా గ్యాప్ లేకుండా ఫిలప్ చేసేయండి.
మౌల్డ్కి అంటుకున్న ఎక్స్ట్రా మిక్స్చర్ అంతా తీసేయాలండి. చూస్తున్నారు కదండి వీడియోలో ఎంత నీట్గా వచ్చిందో. మన దగ్గర మౌల్డ్ ఉంటే మోదక్స్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మౌల్డ్ లేకపోయినా చేత్తో కూడా చేసుకోవచ్చండి. ఈ రెసిపీ చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ మోదక్ చేసే పనిని పిల్లలకి అప్పగించారనుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకు కూడా. వాళ్ళు కూడా చేయటాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇలాగే మిగతా మోదకులు కూడా అన్నీ చేసేసుకోవాలండి. ఇప్పటి వరకు నా వీడియోని చూశారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూశారు కదండి, రెండోది కూడా అయిపోయింది. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇలాగే మిగతావన్నీ చేసుకొని వినాయకుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇవన్నీ తయారైన తర్వాత బయట ఉంచితే కనుక 10 రోజులు పాడవకుండా ఉంటాయి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 20 రోజులు పాడవకుండా నిల్వ ఉంటాయి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసేసుకొని మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.